హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చేతు వ్లాగ్స్. ఈరోజు మనం చూస్తుంది చాలా సింపుల్గా కనిపించిన బ్యూటిఫుల్గా హ్యాండ్మేడ్ చేసిన ఒక బీడెడ్ ఫ్లవర్ కీ చైన్ అండి. ఈ కీ చైన్ ఎలా స్టార్ట్ అవుతుంది, అసలు ఫస్ట్ పూస ఎక్కడి నుంచి వేయాలి, పెటల్స్ ఎలా ఫామ్ అవుతాయి, చివరికి ఫ్లవర్ షేప్ ఎలా వస్తుందో స్టెప్ బై స్టెప్గా మీకు చూపిస్తానండి. ముందుగా మనం ఈ కీ చైన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ని అబ్జర్వ్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ వైట్ బీడ్స్ కావాలండి. 6 mm బీడ్సే తీసుకున్నాను. ఈ పింక్ బీడ్స్ అన్నమాట. ఇవి కూడా బీడ్సే, క్రిస్టల్స్ అయితే కాదు, సీజర్ అండ్ థ్రెడ్ అండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ముందుగా పింక్ కలర్ పూసలు ఒక 6 తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 6 పూసల బేసిక్ అన్నమాట ఇక్కడ యూజ్ అయ్యేది మనకు. ఫ్లవర్కి కావాల్సిన బీడ్స్ని సెలెక్ట్ చేసుకున్నానండి. సెంటర్ నుండి బీడ్స్ని ఒక్కొక్కటిగా అరేంజ్ చేస్తూ పెటల్ షేప్ తీసుకొచ్చాను అన్నమాట. చూసారా, 6 బీడ్స్ తీసుకున్నాక ఇలా ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది. ఈ పూసలో, ఈ 6 పూసలలో ఒక్కొక్క పూసకి 10 వైట్ బీడ్స్ వేయాల్సి ఉంటుందండి. ఇలా 10 పూసలు తీసుకున్నాను ఒకేసారి. తీసుకొని అదే పూసలోకి, ఏ పూసలోంచి అయితే థ్రెడ్ తీసామో మనం అదే పూసలో బ్యాక్ నుంచి పెట్టాల్సి ఉంటుంది. అంటే ఒకటే పూసలోకి ఎక్కించాలి ఈ పూసలన్నీ, అప్పుడే ఈ షేప్ అనేది వస్తుంది. ఇలా ఫస్ట్ టైం మనం వేసాం కదా ఇది, సో కొంచెం టైట్గా లాగి కుట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ పక్క పూసల్లోకి థ్రెడ్ తీసుకోవాలండి. ఈ పింక్ పూసను వదిలేసి పక్క పింక్ పూసలోకి థ్రెడ్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు 8 పూసలు మాత్రమే వేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్లోనేమో 10 తీసుకున్నాం కదా, ఇప్పుడు 8 మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే చివరి 2 పూసల్లోకి మనం ఇప్పుడు ఈ నీడిల్ని గుచ్చాల్సి ఉంటుంది. అందుకనే 8 తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. చూసారు కదా, చూపిస్తున్నాను ఇలా అన్నమాట. ఆ 2 పూసల్లోకి ఎక్కించి మళ్ళీ పింక్ పూసలోకి రావాలి. ప్రతి పెటల్ నుండి 2 టైమ్స్ మాత్రం థ్రెడ్ తీయండి, లేకపోతే లూజ్ అయిపోతుంది. మనకు 5-6 పూసలకే లూజ్ అవుతుంది ఒకసారి పెడితే. కానీ ఇన్ని 10 పూసలతో చేస్తున్నాం కదా ఈ ఫ్లవర్ని, సో 2 సార్లు అలా గట్టిగా తీసి లాగి కుట్టుకోండి. ఇప్పుడు 3వ పూసకి 8 వైట్ పూసలు పెడుతున్నాను. ఇలానే 5వ పూస వచ్చే వరకు కుట్టాల్సి ఉంటుందండి. ప్రతి పెటల్ని సేమ్ సైజు, సేమ్ ప్యాటర్న్లో ఉండేలా చాలా కేర్ఫుల్గా చేశాను. సెంటర్లో ఈ పింక్ కలర్ పెట్టడం వల్ల ఫ్లవర్స్కి చాలా క్యూట్ లుక్ వచ్చింది. ఇది నా చేతులతో తయారు చేస్తున్నా కాబట్టి నాకు చాలా స్పెషల్ అండి. అన్ని పెటల్స్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని నీట్గా జాయిన్ చేసి ఫ్లవర్ షేప్కి తీసుకొచ్చాను. హ్యాండ్మేడ్ థింగ్స్లో మన ఎఫర్ట్, క్రియేటివిటీ రెండూ కనిపిస్తాయి కదా, అదే ఈ కీ చైన్లో నాకు నచ్చిన విషయం అండి. ఈ కీ చైన్ని కిడ్స్ నుండి అడల్ట్స్ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. హ్యాండ్మేడ్ థింగ్స్ ఇష్టపడే వాళ్ళకి చిన్న గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. డిఫరెంట్ కలర్స్లో కస్టమైజ్ చేసుకొని మన ఫేవరెట్ కలర్ కాంబినేషన్లో కూడా తయారు చేసుకోవచ్చండి. ఇది కాలేజీ పిల్లలైతే చాలా బాగా యూజ్ చేస్తారు. వీటిని ఇంకా వేరే విధంగా కూడా చేయొచ్చు. నేను ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ వీడియోస్ తీసి చూపిస్తాను అవి. ఇప్పుడు లాస్ట్ పూస అయితే మనం వచ్చేసినామండి. చూడండి, ఈ ఒక్క పూసకు 8 పూసలు అటాచ్ చేస్తే ఇక లాస్ట్ దానికి మాత్రం ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, అది వివరంగా చెప్తాను. ముందుగా నేనైతే ఇది చేయాలని మాత్రం స్టార్ట్ చేయలేదండి. నేను ఏదో ఆలోచిస్తూ కొత్తగా ఏదో చేద్దామని ముందు పెట్టుకున్నాను. తర్వాత ఇలాగొచ్చి ట్రై చేశాను. ఇదేదో బాగుంది కదా అని మొత్తంగా ట్రై చేసిన, అప్పుడు ఈ షేప్ వచ్చిందండి. ఆ తర్వాత మీకు చూపించడానికి వివరంగా ఈ కలర్తో వేసి చూపిస్తున్నాను వీడియో. యాక్చువల్లీ నేను ట్రై చేసింది గ్రీన్ కలర్ సెంటర్ బీడ్స్తో అండి. ఇప్పుడు మాత్రం మీకు వీడియోలో పింక్ది చూపిస్తూ కుడుతున్నాను. ఇప్పుడు చివరికైతే వచ్చేసాం. చూడండి, ఈ చివరి పూసకి 6 మాత్రమే పెట్టాల్సి ఉంటుంది వైట్ బీడ్స్. ఎలా అంటారా, ఇప్పుడు 2 పూసల్లోకి అయితే థ్రెడ్ తీసాం కదా, వివరంగా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ 2 పూసల్లోకి అయితే థ్రెడ్ తీసాను. ఇటు కార్నర్ 2 పూసల్లోకి ఎక్కించాల్సి ఉంటుంది. ఇటు 2 4 అయ్యాయి. ఇప్పుడు 6 బీడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. టోటల్ 10 అన్నమాట. ఇలా తీసుకొని కుట్టాల్సి ఉంటుందండి. ఇక ఇదే చివరిది అన్నమాట, కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్లీ కీ రింగ్ అటాచ్ చేసి ఈ క్యూట్ కీ చైన్ని కంప్లీట్ చేస్తున్నాను. ఇది కీ చైన్లా మాత్రమే కాకుండా వాల్ హ్యాంగింగ్లా
ప్లస్ చిల్డ్రన్ బెడ్రూమ్లో పిల్లలకు అట్రాక్ట్గా అయ్యేలా వాళ్ళకి కూడా అతికించుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు జీన్స్ వేసుకునే పిల్లలైతే కీ చైన్గా వాడుకోవచ్చు. ప్లస్ వాళ్ళు వేసుకునే శాండిల్స్కి కూడా ఇది గమ్ చేసి సెంటర్లో పెడితే చాలా లుక్ వస్తుందండి. నేను ట్రై చేశాను, అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలా మనం ఒక ఐడియాని బట్టి ప్రతిదీ తయారు చేసుకోవచ్చండి. అలానే ఈ ఫ్లవర్ షేప్కి పింక్ పెట్టాను కదా, ఇంతకుముందు అయితే గ్రీన్ మీద ట్రై చేసిన అని చెప్పిన. ఇంకా మీకు ఇష్టమైన కలర్స్ ఏవైనా వాయిలెట్, ఎల్లో, రెడ్ అలా ఏవైనా పెట్టుకోండి. పెటల్స్ కూడా అంతే, వైట్ మాత్రమే కాకుండా ఎనీ కలర్ పెట్టుకోండి, అంటే అది లుక్ ఉండేలా చూసుకోండి, ఏది పెట్టినా కూడా బాగుండేలా చూసుకోండి. మొత్తానికైతే మన ఫ్లవర్ షేప్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఎంత నీట్గా వచ్చిందో చూడండి, చాలా స్టిఫ్గా కూడా వచ్చింది కదా. ప్రతి పెటల్ని 2 టైమ్స్ కుట్టాను జాగ్రత్తగా, అందువల్ల అంత నీట్గా వచ్చిందండి. చిన్న చిన్న బీడ్స్తో స్టార్ట్ చేసి చివరికి ఇంత బ్యూటిఫుల్ ఫ్లవర్ కీ చైన్గా మారింది. మీకు కూడా ఇలాంటి హ్యాండ్మేడ్ క్రియేషన్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి చేతూస్ వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి. ఈ కీ చైన్లో బీడ్స్ చిన్నవే కానీ వాటితో వచ్చే క్రియేటివిటీ చాలా పెద్దదండి. ఇదే ఈ క్రియేషన్ యొక్క స్పెషాలిటీ. నేను ప్రిపేర్ చేసిన ఈ బీడ్స్ కీ చైన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీరు కూడా ఇలాంటి ఫ్లవర్ కీ చైన్ అయితే తయారు చేస్తే చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.